హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి శ్రీలంక సంక్షోభం మరొకసారి వార్తలు నిలిచింది. శ్రీలంక సంక్షోభం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఇటీవల వార్తలు నిలిచిన కొన్ని దేశాలకి సంబంధించిన సంక్షోభ పరిస్థితులు. మీరు చూడండి, ఇటీవల కాలంలో చాలా దేశాలు సంక్షోభ పరిస్థితులతో వార్తలు నిలిచాయి. ముఖ్యంగా 4 దేశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఒకటి శ్రీలంక. అన్నిటికంటే శ్రీలంక ఇంపార్టెంట్. సో శ్రీలంకకి సంబంధించిన సంక్షోభ పరిస్థితులపైన పక్కా ఈసారి ఏ పోటీ పరీక్ష తీసుకున్నా కూడా 1 లేదా 2 ప్రశ్నలు మనం చూసే అవకాశం ఉంటుంది. మరొకటి ఇటీవల వార్తలు ఇచ్చిన ఒక దేశం పాకిస్తాన్. సో పాకిస్తాన్కి సంబంధించిన రాజకీయ సంక్షోభం. శ్రీలంకనేమో ఆర్థిక సంక్షోభం, పాకిస్తాన్ ఏమో రాజకీయ సంక్షోభం. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా, ఆ దేశంలో చోటు చేసుకున్న పరిస్థితులు, అమెరికా పాత్ర, ఇలాంటి అంశాలను ఇంటర్లింక్ చేసుకుంటూ చదవాల్సి ఉంటుంది. అండ్ తర్వాత గత 1 ఇయర్గా, లాస్ట్ 1 ఇయర్ నుండి తరచూ వార్తలు నిలుస్తున్న ఒక దేశము తాలిబన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న రూపంలో మనకు కనబడే అవకాశం ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ని ఆనుకొని ఉన్న దేశాలేంటి, ఆఫ్ఘనిస్తాన్కు సరిహద్దు లేని దేశాలేంటి, ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం జోరు చేసుకున్న పరిస్థితులు ఏంటి, తాలిబన్ల ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల కొన్ని ఆంక్షల వార్తలు నిలుస్తున్నాయి, మహిళలపైన ఆంక్షలు, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. అండ్ మరొకటి వచ్చేసి మయన్మార్. మన దేశానికి సరిహద్దుగా ఉన్న మయన్మార్ ఇటీవల సంక్షోభ పరిస్థితులతో వార్తలు నిలిచింది. ముఖ్యంగా 3 ఫింగర్ సెల్యూట్ అని చెప్పాను మీకు. కారణం ఏంటి? ఆ దేశాధినేత ఆంగ్ సాన్ సూకీ, నోబెల్ శాంతి పురస్కార గ్రహీతైన ఆంగ్ సాన్ సూకీ మయన్మార్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, ఎన్నికల ద్వారా గెలిచింది. కానీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలగొల్చి అక్కడ సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఈ 4 దేశాలతో పాటు యుక్రెయిన్. సో రష్యా, యుక్రెయిన్ సంక్షోభ పరిస్థితులు, ఆ తర్వాత వార్తలు నిలుస్తున్న అంశాలు, వార్తలు నిలుస్తున్న ప్రాంతాలు, ఎగ్జాంపుల్ స్నేక్ ఐలాండ్, ఇలాంటి అంశాలపైన అభ్యర్థులు ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఆ ఎగ్జామినేషన్ కోణంలో చూడండి. ముఖ్యంగా చూడండి, సంక్షోభంతో వార్తలు నిలిచిన 4 దేశాలు, అవి 4 దేశాలు కూడా మన చుట్టూనే ఉన్నాయి. సో ఒకవైపు పాకిస్తాన్, మరొక వైపు ఆఫ్ఘనిస్తాన్, మరొక వైపు మయన్మార్, అండ్ ఇంకొకటి డౌన్లో శ్రీలంక. సో ఈ దేశాలపైన ప్రత్యక్షత చూపండి. ఖచ్చితంగా మీరు ఏ స్థాయి పోటీ పరీక్షనే తీసుకోండి, ఏ పోటీ పరీక్ష చూడండి, అందులో రానున్న పోటీ పరీక్షలో ఈ 4 దేశాలకు సంబంధించిన ఏదో ఒక ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. సో ఈరోజు తరచూ వార్తలు నిలుస్తున్న ఒక దేశము శ్రీలంక. శ్రీలంక అనగానే ఇటీవల ఆర్థిక సంక్షోభ పరిస్థితులతో వార్తలు నిలిచింది, ఆర్థిక సంక్షోభం. అలాంటి శ్రీలంక ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. ఈ టాపిక్కి సంబంధించి ఎట్ ఎ గ్లాన్స్లో కారణాలు చూడండి, ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులను చూడండి, అసలు ఏం జరుగుతుంది శ్రీలంకలో తెలుసుకోండి. సో ఇక్కడ శ్రీలంకకు సంబంధించి అసలు ప్రస్తుతం చోటు చేసుకున్న కారణాలు ఏంటి, ప్రస్తుతం జరుగుతున్న దాడులు ఏంటో చూద్దాం. సో శ్రీలంకలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభానికి కారణాలు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చరిత్ర కాలం నుండి రావాలి. దాదాపు ఆర్థిక వృద్ధిని గనక పరిగణలోకి తీసుకుంటే భారతదేశం కంటే ముందుండేది శ్రీలంక. ఈరోజు ఆర్థిక అనే పదానికే ఆస్కారం లేకుండా పోయింది. అలాంటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకి ఈ పరిస్థితులకు కారణాలలో మొదటిది సుదీర్ఘకాలం వారు చేసిన ఎల్టీటీఈతో పోరాటం, లిబరేషన్ ఆఫ్ తమిళ టైగర్ ఈలం ప్రభాకరన్. ఎల్టీటీఈతో పోరాటం ముగిసిన తర్వాత శ్రీలంకకి సంబంధించి ఎదుర్కొన్న కొన్ని పరిస్థితులు అదేంటంటే, యాక్చువల్గా శ్రీలంక అనేది చిన్న దేశం, ఒక దీవి దేశం, ఐలాండ్ కంట్రీ, కానీ సుందర దేశం, అద్భుతమైన దేశం. పర్యాటక రంగం పరంగా చూస్తే ప్రపంచంలో అత్యధిక మంది పర్యాటకులను ఆకర్షిస్తున్న దేశాలలో శ్రీలంక కూడా ఒకటి. అలాంటిది శ్రీలంక జీడిపిని కనుక మీరు గమనించారనుకోండి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే శ్రీలంకకు సంబంధించి సంపదను కనుక అబ్జర్వ్ చేస్తే, రాబడిని కనుక చూస్తే శ్రీలంక జీడిపిలో మోర్ దెన్ 10% పర్యాటక రంగంపైనే రావడం జరుగుతుంది. పర్యాటక రంగం, టూరిజం అనేది ఇంపార్టెంట్ శ్రీలంకకు సంబంధించి. అటువంటి టూరిజం హబ్గా, టూరిస్ట్ కంట్రీగా ఉన్న ఒక శ్రీలంక ఈరోజు పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే కనీసం దేశం విడిచి ప్రజలందరూ వెళ్ళిపోయే పరిస్థితులకు వచ్చేసింది. అసలు ఏం జరిగిందంటే, సుదీర్ఘకాలం చేసిన ఎల్టీటీతో పోరాటం, ఎల్టీటీఈ అంతమైపోయింది. ఆ తర్వాత
2019 ఇయర్లో ఈస్టర్ పండుగ నాడు జరిగిన దాడులు, వరుస బాంబు పేలుళ్ళు, దేశంలో కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో బాంబులు పేలాయి. దాని కారణంగా పదుల సంఖ్యలో వ్యక్తులు చనిపోయారు. పర్యాటక రంగం కుదేలైపోయింది. అప్పటికే పర్యాటక రంగం కుదేలైపోయింది. మ్యాక్సిమం బాటంకి వచ్చేసిందంటే 2020 సంవత్సరంలో 2020 ఇయర్ ప్రపంచమంతా కూడా ఎప్పటికీ గుర్తుంచుకునే సంవత్సరం. ఎందుకంటే ప్రపంచంపై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావాన్ని చూపించిన సమయం అది. అలా ప్రపంచమంతా లాక్డౌన్ పరిస్థితులను ఎదుర్కొంది. మన భారతదేశంలో లాక్డౌన్ చూసాం, అన్ని దేశాల్లో లాక్డౌన్. ఇలా లాక్డౌన్ పరిస్థితుల్లో మనం ఇంటి నుండి బయట అడుగుపెట్టే పరిస్థితి కూడా లేదు. అటువంటి పరిస్థితిలో ఎక్కువగా పర్యాటక రంగం పైన ఆధారపడిన శ్రీలంక ఎకానమీ అనేది ఇక పతనం ప్రారంభమైంది. పర్యాటక రంగం మోర్ దాన్ 10% కంట్రిబ్యూషన్ ఫ్రమ్ టూరిజం. ఆ 10% కాదు కదా, కనీసం 10 రూపీస్ కూడా కాకుండా పోయింది. సో ఇక్కడ నెక్స్ట్ ఆ తర్వాత 2021 తర్వాత ఆర్థిక రంగం మెల్లిమెల్లిగా దిగజారుతూ వస్తుంది. కారణాలు కనుక చూస్తే ఆర్థిక రంగం దిగిపోవడానికి కారణాలు ఏంటంటే శ్రీలంకలో కుటుంబ పాలన ఒకటి. సో కుటుంబ పాలన శ్రీలంకలో ఒకే కుటుంబ పరిపాలన దేశాన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. 4 వ్యక్తులు, ముఖ్యంగా దేశానికి అధ్యక్షుడిగా గోటబాయ రాజపక్సే అండ్ సెకండ్ వచ్చేసి దేశ ప్రధానిగా మహింద రాజపక్సే అండ్ నెక్స్ట్ ఆర్థిక శాఖ మంత్రిగా బాసిల్ రాజపక్సే అండ్ నెక్స్ట్ అంతర్గత భద్రతా వ్యవహారాల శాఖ మంత్రిగా చమల్ రాజపక్సే. సో చూడండి, 4 సోదరులు, అన్నదమ్ములు, రాజపక్సే కుటుంబం దేశాన్ని ఏలింది. అండ్ ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం ఈ దేశంలో చూడడం జరిగింది. మితిమీరిన అప్పులపై అలవాటు పడ్డారు. అప్పులు తీసుకోవడం ఎప్పుడు కూడా తప్పు కాదు, కానీ తీసుకున్న అప్పును ఎందుకోసం ఖర్చు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆస్తిని జనరేట్ చేయడానికి అప్పు తీసుకోవడం ఎప్పుడైనా ఎవరైనా కూడా సమర్థించాలి, కానీ ఆ తీసుకున్న అప్పే కరిగిపోయే పరిస్థితికి మాత్రం ఉంటే ఆ అప్పును ఎవరు కూడా సమర్థించకూడదు. శ్రీలంక తక్కువ వడ్డీ రేటుకు అప్పులు తీసుకోవడం అలవాటైంది, అందులోనూ ముఖ్యంగా చైనా నుండి. దాంతో పనికిరాని నిర్మాణాలు, పనికిరాని కట్టడాలు చేసేసి సంక్షోభ పరిస్థితులకు కారణంగా అదొకటి మిగిలింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీలంకకి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో మరొక నిర్ణయం, దేశమంతా కూడా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని చెప్పేసి కఠిన తరం చేసింది, నిబంధనలు చెప్పింది. సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి. సో ఆర్గానిక్ ఫార్మింగ్ పట్ల ప్రజలకు అవగాహన కల్పించలేదు. దేశమంతా ఒకేసారి అమలు చేశారు. ఈ ప్రోగ్రాం మొత్తం కూడా ఫెయిల్యూర్ అయింది. తిండి గింజలు లేని పరిస్థితి వచ్చింది. తిండి గింజలు స్కేర్సిటీ వచ్చేసింది, కరువు వచ్చేసింది. అటువంటి పరిస్థితిలో తినడానికి కూడా తిండే లేని పరిస్థితిలో మిగిలిపోయిన ఆహార ధాన్యాలు ఏవైతే ఉంటాయో ఆ ధరలు ఆహారాన్ని అంటాయి. దాన్ని ఏమంటాం? ద్రవ్యోల్బణం. వస్తువులకు డిమాండ్ రావడం అండ్ పైసలకు, డబ్బులకు డిమాండ్ అనేది తగ్గిపోవడం, విలువ అనేది తగ్గిపోవడం. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్. ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఆకాశాన్ని అంటాయి. సో ఇలా కర్ణుడికి చావుకి 100 కారణాలు ఉన్నట్టుగా ఇక్కడ శ్రీలంక ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులకి ఎన్నెన్నో కారణాలు ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ కారణాలు ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం అండ్ నెక్స్ట్ కుటుంబ పాలన, దేశంలో ఏర్పడిన ద్రవ్యోల్బణం అంటే ఏంటంటే సింపుల్గా చూడండి, 1 కేజీ టమాటోస్ 600 రూపీస్ అంట. అండ్ ఇటీవల కాలంలో శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కనుక మీరు అబ్జర్వ్ చేస్తే దేశంలో జరగాల్సిన వార్షిక పరీక్షలు, పిల్లలకు వార్షిక పరీక్షలు జరుగుతాయి కదా, యాన్యువల్ ఎగ్జామ్ జరుగుతాయి కదా, ఆ యాన్యువల్ ఎగ్జామ్ వార్షిక పరీక్షలను నిర్వహించే పరిస్థితిలో కూడా శ్రీలంక లేదు. ఎందుకంటే అక్కడ పేపర్స్, మనం ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్ రాసే పేపర్స్ కానివ్వండి, ఇంక్ కానివ్వండి, కొనుక్కునే స్థాయిలో కూడా లేదు. ఎగ్జామ్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసేసారు. ఇటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు పాలు తాగాలంటే పాల పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ కాస్ట్ 1000 రూపాయలు పెరిగిందంట. సో ఇటువంటి పరిస్థితిలో శ్రీలంక ఎదుర్కొంటున్న పరిస్థితులు చాలా దారుణం. ఇలా ఈ పరిస్థితులకు మా దేశం ఇంత దారుణంగా తయారవడానికి కారణం పాలకులు, కుటుంబ పాలకులు అని అర్థం చేసుకున్నారు. ప్రజలు తిరగబడ్డారు, రోడ్డుపైకి ఎక్కారు, ఉద్యమాన్ని చేస్తున్నారు. శ్రీలంకలో ఏ రాజకీయ నాయకుడు కనిపించినా కూడా వారి వెంటపడి ఉరికించుకుంటూ కొడుతున్నారు. ఇటువంటి పరిస్థితి శ్రీలంకలో చూడడం జరిగింది. అటువంటి పరిస్థితిలోనే శ్రీలంకలో మే 9th అరౌండ్ మే 2nd వీక్లో మే 9th శ్రీలంకలో ఒక ఎంపీగా ఉండే ఒక వ్యక్తి అమరకీర్తి అనే ఒక పర్సన్ అమరుడయ్యాడు అనుకోండి, చనిపోయాడు. కారణం ఏంటంటే ప్రజల కళ్ళలో పడ్డాడు, తనని ఉరికించుకుంటూ కొట్టారు. చివరికి అక్కడ జరిగింది ఏంటంటే సూసైడ్ చేసుకున్నారని పేపర్లో రాశారు, కానీ ప్రజల చేతిలో చచ్చిపోయాడు తను. అంటే రాజకీయ నాయకులను చంపే పరిస్థితి వచ్చింది ప్రజలకంటే అర్థం చేసుకోండి. ఇటువంటిది ఈరోజు మరొకసారి వార్తల్లోకి వచ్చింది. నిన్నటి రోజున దేశ ప్రధానిగా, యాక్చువల్లీ ఇక్కడ పర్యవసానాలు చూస్తే మహింద రాజపక్సే ఈ సంక్షోభ పరిస్థితిలో ఆల్రెడీ 1 month బ్యాక్ మనం డిస్కస్ చేసాం.
రాజీనామా చేసేశాడు. శ్రీలంక ప్రధానిగా నూతన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి రనిల్ విక్రమసింఘే. రనిల్ విక్రమసింఘే ఎవరైతే ప్రస్తుత ప్రధానిగా ఈ సంక్షోభ పరిస్థితుల్లో ప్రధానమంత్రిగా వచ్చాడో తనకి కూడా ఈ ఆగ్రహ జ్వాలలు నిన్నటి రోజున అంటాయి. తన యొక్క అధికారిక భవనం, ప్రధానమంత్రి భవనం కదా, ప్రైమ్ మినిస్టర్ కదా, రనిల్ విక్రమసింఘే అధికారిక భవనాన్ని కాలబెట్టేసేశారు ఆందోళనకారులు. ఆందోళనకారులు అంటే ప్రజలు, వారు ఎదుర్కొంటున్న బాధలు అలాంటివి. అలా ఆగ్రహం చూసేశారు, అగ్నిజ్వాలలను ప్రధాని ఇంటిపైన విసిరారు. సో ఇటువంటి పరిస్థితిలో శ్రీలంకలో ప్రధానమంత్రి భవనానికి నిప్పంటించారు. అండ్ సెకండ్ వచ్చేసి గొటబాయ రాజపక్స దేశం యొక్క అధ్యక్షుడు, ప్రెసిడెంట్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రజల కళ్ళకు గనక కనబడ్డాడంటే చంపి పారేస్తారు, అటువంటి పరిస్థితిలో ఉంది. సో ఇక్కడ శ్రీలంక ప్రధాని ఎవరైతే ఉంటారో రనిల్ విక్రమసింఘే రాజీనామా చేసేశాడు. ఈ భయానికి కనీసం బ్రతుకుంటే చాలు, ఈ రాజకీయ నాయకుడిగా ఉండేకండి అని చెప్పేసి రాజీనామా చేసేసారు. ఈరోజు టాపిక్ రనిల్ విక్రమసింఘే ప్రధానిగా, శ్రీలంక ప్రధానిగా రాజీనామా. అండ్ నెక్స్ట్ పరారీలో ఉన్నాడు దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే. తను ఈ మంత్ 13th రోజున రాజీనామా చేస్తున్నట్టుగా ఒక ప్రకటన కూడా చేశాడు, ఒక సమాచారం ఇచ్చాడంట. ఇటువంటి పరిస్థితి. సో శ్రీలంకలో లాస్ట్ 1 month బ్యాక్ లాక్డౌన్లు, షట్ డౌన్లు, శ్రీలంక మొత్తం అత్యవసర పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఒక చూడాలంటే ఒకప్పుడు సుందర దేశం, కానీ ఇప్పుడు చాలా భయాందోళనల దేశంగా శ్రీలంక మారింది. సో ఇటువంటి పరిస్థితిలో శ్రీలంకకు సంబంధించిన అంశాలపైన రానున్న పోటీ పరీక్షలు ఏదైనా కావచ్చు. అండ్ తరచు మనం డిస్కస్ చేసిన అంశాలు, భారతదేశం శ్రీలంకకి ప్రత్యేక సాయం చేస్తుంది అని చెప్పేసి, భారతదేశం వైద్య సదుపాయాలు పంపడం కానివ్వండి, వైద్య సౌకర్యాలను పంపడం కానివ్వండి, మెడిసిన్స్ పంపడం కానివ్వండి, ఆహార ధాన్యాలకు తిండి గింజలు పంపడం కానివ్వండి, ఆర్థిక సాయం $500 million ఆర్థిక సాయం అని ఒకసారి అలాంటివి చూసాం. అండ్ భారతదేశంలో ఒక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం కూడా శ్రీలంకకి సాయం చేస్తుంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఒక రాష్ట్రం ఒక దేశానికి సాయం చేసే పరిస్థితికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు మనం. సో ఇటువంటి శ్రీలంకకి సంబంధించిన అంశాలు ఇవి. సో మహింద రాజపక్సే రాజీనామా చేశాడు ప్రధానిగా. తన స్థానంలో వచ్చిన రనిల్ విక్రమసింఘే నూతన ప్రధాని అని చర్చించుకోవాలి. యాక్చువల్లీ రీసెంట్గా వచ్చాడు తను 1 month. అటువంటిది తను ప్రధానిగా వచ్చిన తర్వాత కూడా తన ప్రధానమంత్రి భవనం, అసలు యాక్చువల్గా ఈ ఆర్థిక సంక్షోభంలో తన పాత్ర తక్కువ, కానీ అయినా కూడా తనకి కూడా ఆగ్రహం అంటిందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇలా శ్రీలంకకి సంబంధించిన ఆర్థిక సంక్షోభం మరొకసారి తెరపైకి వచ్చింది. రనిల్ విక్రమసింఘే ఈరోజు రాజీనామా చేశారు, పరారీలో ఉన్న దేశ అధ్యక్షుడు. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ దేశంలోనే అత్యధిక ఎక్స్ప్రెస్ వేస్ని కలిగి ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక ఎక్స్ప్రెస్ వేలు కలిగి ఉన్న రాష్ట్రంగా ఎన్ని ఉన్నాయంట అంటే 13 అంట. ఇందులో ఆల్రెడీ 7 కంప్లీటెడ్, 7 రహదారులు కంప్లీట్ అయిపోయినాయి. ఎక్స్ప్రెస్ వే అంటే మనకు మ్యాక్సిమం వెహికల్స్ అనేవి ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరంగా మనకు స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. సో ఎక్స్ప్రెస్ వేస్ ఏవైతే ఉంటాయో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 13లో 7 ఆల్రెడీ నిర్మాణం పూర్తయి. ఈ 7 యొక్క సామర్థ్యం ఏంటంటే 3200 కిలోమీటర్ల సామర్థ్యం. అండ్ రిమైనింగ్ 6 ఏవైతే ఉంటాయో ఆ 6ని ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. అవి కూడా 90% కన్స్ట్రక్షన్ నిర్మాణం పూర్తయిపోయింది. సో అలా దేశంలోనే అత్యధిక ఎక్స్ప్రెస్ వేలు కలిగి ఉన్న రాష్ట్రంగా ఇటీవల వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏదని భారతదేశానికి సంబంధించి మన క్వశ్చన్ అడిగారు అనుకోండి. సో ఉత్తరప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ఉత్తరప్రదేశ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ సంబంధించి మనం చాలా అంశాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మ్యాంగో ఫెస్టివల్ అనే అంశాన్ని లాస్ట్ 3 days బ్యాక్ మనం డిస్కస్ చేసాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా యోగి ఆదిత్యనాథ్. సో యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి 2వసారి కన్సిక్యూటివ్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించాడు. యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చూస్తే ఇప్పటికి గత చరిత్రలో చాలా ఏళ్ళుగా ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా 2వసారి ప్రమాణ స్వీకారం చేయలేదు. అంతేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా 2వసారి వరుసగా సార్వత్రిక ఎన్నికలు గెలవలేదు, 2వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఆ ఘనత బీజేపీకి దక్కింది, ఆ ఘనత యోగి ఆదిత్యనాథ్కి దక్కింది. ఇటీవలే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10వ తేదీన విడుదలైన ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ ఏర్పాటనే అంశాన్ని చూసాం. అండ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గోరఖ్పూర్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. గోరఖ్పూర్ ఇస్ ద కాన్స్టిట్యుయెన్సీ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్. గోరఖ్పూర్ టెర్రాకోటలు చాలా ఇంపార్టెంట్. అండ్ గోరఖ్పూర్కి సంబంధించి అంతకుముందు మనకు పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతగా వార్తలు ఇచ్చిన రాధేశ్యామ్ ఖేమ్కా కళ్యాణ్ అని ఒక పత్రికను స్థాపించాడు గోరఖ్పూర్ కేంద్రంగా. అదొకటి లింక్ చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కొన్ని పండుగల వార్తలు ఇచ్చాయి. కాలా నామక్ రైస్ ఫెస్టివల్ అని ఇటువంటి అంశాలు. అండ్ ఇటీవల ఎక్కువగా పేరు మార్పు సంబంధిత అంశంతో రైల్వే స్టేషన్ వార్తలు నిలుస్తున్నాయి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. వారణాసి, అయోధ్య, ఇటీవల జ్ఞానవాపి వివాదం అయోధ్యకు సంబంధించి ఇటువంటి అంశాలు లింక్ చేస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా చూడండి.
అండ్ నెక్స్ట్, దేశంలోనే అతి పొడవైన స్కై వాక్ అంటే ఆకాశంలో నడవడం కాదు. కామన్గా రైల్వే స్టేషన్లో మనకి ఏవైతే ఉంటాయో ఫుట్ ఓవర్, కామన్గా మనకి ఫుట్పాత్ లాగానే ఉంటుంది, కానీ పైన ఒక బ్రిడ్జ్ లాగా వంతెన లాంటి నిర్మాణం కదా, దాన్ని స్కై వాక్ అంటాం. సో స్కై వాక్, దేశంలోనే అతి పొడవైన స్కై వాక్ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. ఆ స్కై వాక్ మనకి ముంబైకి సంబంధించి, ముంబై రైల్వే స్టేషన్ అని గుర్తుంచుకోండి. వెస్టర్న్ రైల్వేస్ పరిధిలోని ముంబైకి చెందిన రెండు రైల్వే స్టేషన్ల పేరు, ఒక రైల్వే స్టేషన్ ఎక్స్టెన్షన్ గుర్తుంచుకోండి. బాంద్రా టెర్మినల్ నుండి కార్ అనే ఒక స్టేషన్ మధ్య దాదాపు 314 మీటర్ల పొడవైన స్కై వాక్ ప్రత్యేకంగా నిర్మితమై వార్తలు ఇచ్చింది. ఇవన్నీ అడిగారు, ఎంత పొడవు ఎంత అని చెప్పేసి. వెడల్పు వచ్చేసి 4.4 మీటర్స్, విడ్త్ వచ్చేసి 4.4, పొడవు వచ్చేసి 314 మీటర్స్. అటువంటిది దేశంలోనే అతి పొడవైన స్కై వాక్ ఒక రైల్వే స్టేషన్ వార్తలు ఇచ్చింది. అదేంటంటే ముంబైకి సంబంధించి బంద్రా రైల్వే టెర్మినస్ అండ్ కార్ స్టేషన్కి మధ్య ఏదైతే ఉంటుందో రైలు ప్రయాణం ఉంటుందో ఆ పక్కనే ఆనుకొని ఉన్న ఒక స్కై వాక్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ ఇటీవల కాలంలో దేశంలోనే అతి పొడవైన, అతి పెద్ద ఇటువంటి అంశాలు మనం చూస్తున్నాం, వాటి లింక్ చేసుకోండి. ఇక రైల్వే స్టేషన్కి సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న మనం పోటీ పరీక్షలు చూస్తాం. రైల్వే స్టేషన్కి సంబంధించి అంటున్నాను, ఎందుకంటే ఇటీవల రైల్వే స్టేషన్లో ప్రతిరోజు వార్తలు నిలుస్తున్న అంశం ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ఈట్ రైట్ సర్టిఫికేషన్ అని చెప్పేసి రైల్వే స్టేషన్ ప్రత్యేక గుర్తిస్తుంది. భారతదేశంలో ఇప్పటికీ 7 ఉన్నాయి అవి. రీసెంట్గా మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది వైజాగ్ రైల్వే స్టేషన్ వార్తను ఇచ్చింది. ఈట్ రైట్ రైల్వే సర్టిఫికేషన్ పొందుతూ FSSAI నుండి, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి. అండ్ ఇటీవల భారతదేశంలో రైల్వే స్టేషన్ సంబంధించి దేశంలోనే మొట్టమొదటి 100% ఫుల్లీ ఏసీ రైల్వే టెర్మినల్గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య బెంగళూరుకి సంబంధించి వార్తలు ఇచ్చింది. దేశంలోనే మొట్టమొదటి రన్నింగ్ వాటర్ అక్వేరియం టన్నల్ KSR రైల్వే స్టేషన్ బెంగళూరుకు సంబంధించి వార్తలు ఇచ్చింది. దేశంలోనే అతి పొడవైన లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్గా హుబ్బలి కన్స్ట్రక్షన్లో ఉంది, ఖరగ్పూర్ స్థానంలో రాబోతోంది. ఇటువంటి అంశాలు రైల్వే సంబంధించి చూడండి. అండ్ రైల్వేకి సంబంధించి RPF రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు ఇటీవల తీసుకొచ్చిన ఆపరేషన్స్ కానివ్వండి, మనకి ఇటీవల ఆపరేషన్ నార్కోస్ గురించి లాస్ట్ 4 days బ్యాక్ డిస్కస్ చేసాం. ఆపరేషన్ నార్కోటిక్ డ్రగ్స్కి సంబంధించి పట్టుకోవడం, ఆపరేషన్ ఆహ్త్ హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి అడ్డుకట్ట పలకడం, ఆపరేషన్ ఉపలబ్ధ్ బ్లాక్ మార్కెటింగ్ ఇన్ రైల్వేస్ ఇటువంటి అంశాలు, ఆపరేషన్ నన్హే ఫరిష్తే ఇటువంటి అంశాలు, ఒంటరిగా రైల్వే ప్రయాణాలు, అండ్ ఆపరేషన్ మేరీ సాహేలి మహిళలకు సంబంధించిన ప్రత్యేక సంరక్షణ, ఇటువంటి అంశాలు ప్రత్యేకంగా చూడండి రైల్వేకి సంబంధించి. రానున్న పోటీ పరీక్షలు ఏదో ఒక ప్రశ్న మనం చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో రాజస్థాన్ రాష్ట్రం ఈరోజు వార్తలు నిలిచింది. యాక్చువల్గా రాజస్థాన్ రాష్ట్రం ఇటీవల మొట్టమొదటి అనే అంశాలతో తరచు వార్తలు నిలుస్తుంది. అందులో ఈరోజు రెండవసారి కూడా మొట్టమొదటి, యాక్చువల్గా అంతకుముందు మనం డిస్కస్ చేసాం హెల్త్ ఇన్సూరెన్స్. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చిరంజీవి బీమా పథకాన్ని, చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. అలా దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం ప్రతి పౌరుడికి కూడా బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ వార్తలు ఇచ్చింది. ఈరోజు ప్రత్యేకంగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం అశోక్ గెహ్లాత్ రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రస్తుతం రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో ఇక్కడ వీరు చెప్పింది ఏంటంటే ఒక ప్రత్యేక బిల్లును ప్రిపేర్ చేస్తారు, ఒక తీర్మానం, ఒక రిజల్యూషన్. బిల్లు అంటే ఏంటి? మన ప్రపోజల్. దాన్ని చట్టసభలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టసభ ఆమోదం కనుక తెలిపిన తర్వాత గవర్నర్ దగ్గరికి వచ్చాక అది చట్టం అవుతుంది. సో ఇప్పుడు బిల్ అంటున్నాను. సో సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ రైట్ టు హెల్త్ బిల్. ఇక్కడ టాపిక్ ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఇటీవల ఏ రాష్ట్రం వార్తలు ఇచ్చింది? రైట్ టు హెల్త్ అనే ఒక బిల్లుని ప్రవేశపెడుతూ రైట్ టు హెల్త్, ఆరోగ్యం కూడా హక్కే అని చెప్పేసి ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం. డ్రాఫ్ట్ బిల్లుకి సంబంధించి ఈ అంశాల గురించి మనకు అడగరు. ముఖ్యంగా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్, గ్రూప్ 1 మెయిన్స్ ఇలాంటి సివిల్స్ ఎగ్జామ్లో ఈ డిస్క్రిప్షన్ అడుగుతారు. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటే. ఇటీవల భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తలు ఇచ్చింది? రైట్ టు హెల్త్ డ్రాఫ్ట్ బిల్లుని సిద్ధం చేసింది. అతి త్వరలో ఆరోగ్యాన్ని కూడా హక్కుగా చేరుస్తున్న రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. అంబాగఢ్ కోట వివాదం గురించి మనం డిస్కస్ చేసాం. అంబాగఢ్ కోట వివాదం, జెండా వివాదం, పార్టీ జెండా వివాదం. అండ్ ఇటీవల రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి భారతదేశంలో 52వ టైగర్ రిజర్వ్, రామ్గర్ విష్దారి టైగర్ రిజర్వ్ వార్తలు ఇచ్చింది. అండ్ రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన అంశాల్లో బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయాలని
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, వివాహ పత్రికలు ఏవైతే ఉంటాయో వాటిపైన వధూవరుల పేర్లతో పాటు వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా ముద్రించాలని చెప్పేసి వార్తలు ఇచ్చింది. ఇటువంటి అంశాలు రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా ఇటీవల కాలంలో వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్, భారతదేశం ప్రత్యేకంగా ఒక కమిటీలో చోటు సంపాదించుకుని వార్తలు ఇచ్చింది. ఒక కమిటీ అంటున్నాను. ఆ కమిటీ దేనికి సంబంధించి అంటే యునెస్కోకి సంబంధించి. సో యునెస్కోకి సంబంధించి, యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. సో యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, కల్చరల్ సంస్కృతికి సంబంధించి ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఆర్గనైజేషన్. సో యునెస్కో ఏదైతే 1945లో ఏర్పాటైంది, నవంబర్ 16న ఏర్పాటైంది. ప్రపంచంలో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే, హెడ్ క్వార్టర్ చూడాలి. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ఎప్పుడు వార్తలకు వచ్చినా హెడ్ క్వార్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న యునెస్కో యొక్క బాధ్యత ఏంటంటే ప్రపంచంలో మన సంస్కృతికి, వారసత్వానికి నిలువుటద్దంగా ఉండే అంశాలు ఏవైతే ఉంటాయో, నిలిచిపోయిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా గుర్తిస్తారు. అలా యునెస్కోకి సంబంధించి కొన్ని జాబితాలు ఉంటాయి. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసి, ప్రపంచ వారసత్వ సంపద. ఎగ్జాంపుల్, మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది రామప్ప, కాకతీయ రుద్రేశ్వర దేవాలయం రామప్ప. భారతదేశంలో గుర్తింపు పొందిన 39వ వరల్డ్ హెరిటేజ్ సైట్. 40వది ధోలవీర. అవి వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఇంతకు మనం చెప్పాం కదా, భారతదేశంలో 40 ఉన్నాయి. అండ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీస్, ప్రపంచ వారసత్వ పట్టణాలు అని చెప్పేసి గ్వాలియర్, ఓర్చా అనే ఒక చారిత్రాత్మక ప్రాంతాలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వాటి గుర్తించారు. అలా వార్తలకు వచ్చింది. అండ్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, ఒక సిటీ అభివృద్ధి చెందడంలో క్రియేటివిటీ అనేది ప్రధాన పాత్ర పోషించే సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తిస్తారు. భారతదేశంలో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ ఆఫ్ యునెస్కోకి సంబంధించి 6 ప్రాంతాలు ఉన్నాయి. లాస్ట్ టైం మనకు శ్రీనగర్కి సంబంధించి చూసాం మనం. హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ అనగానే గ్యాస్ట్రానమీ, ఫుడ్కి సంబంధించి ఫేమస్. హైదరాబాద్ అభివృద్ధిలో ఫుడ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ జాబితా అంటాం. అలా యునెస్కోకి సంబంధించి ఇంకొక జాబితా చాలా ఇంపార్టెంట్, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇంటాంజిబుల్ అంటే దట్ కెనాట్ బి టచ్డ్, టాంజిబుల్ అంటే టచ్ చేసేవి, ఇంటాంజిబుల్ అంటే టచ్ చేయలేండి. ఇంటాంజిబుల్ కల్చరల్, కల్చర్ అంటే సాంస్కృతిక, మన సంస్కృతిలో భాగం. హెరిటేజ్ మన వారసత్వంలో భాగం జాబితా. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ గురించి మనం లాస్ట్ టైం ఒక 4 months బ్యాక్ డిస్కస్ చేసాం. ఈ సంవత్సరానికి భారతదేశం నుండి దుర్గా పూజకి ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో స్థానాన్ని ఇచ్చారు అని చెప్పాను యునెస్కో వారికి సంబంధించి. అలా భారతదేశంలో ప్రస్తుతం ఈ జాబితాలో 14 ఉన్నాయి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ 14వది దుర్గా పూజ. దాన్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ పైన ప్రత్యేకంగా అడుగుతారు. సో దుర్గా పూజ, సో దుర్గామాత, దుర్గా అమ్మవారికి చేసే పూజ ఏదైతే ఉంటుందో గుర్తించింది యునెస్కో. సో ఇక్కడ మరి ఇది గుర్తించారని చెప్పాను. ఇదంతా ఓల్డ్ టాపిక్. అసలు ఈరోజు టాపిక్ ఏంటంటే భారతదేశం, ఇండియా గెట్స్ ఎలక్టెడ్ టు ద ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ, ఐజీసీ అంటాం, ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఆఫ్ యునెస్కోస్ 2003. యునెస్కోస్ 2003 అనేది ఒక అజెండా, అంటే దాని ఆధారంగానే, కన్వెన్షన్ ఆధారంగానే ప్రపంచంలో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అనేది వచ్చింది. సో అలా యునెస్కోకి సంబంధించి ఒక ఇంటర్ గవర్నమెంటల్ కమిటీలో భారతదేశం చోటు సంపాదించుకుంది. దేనికి సంబంధించి అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ని గుర్తించే ప్రత్యేకమైన అధికారం భారతదేశంకి ఉంటుంది. అంటే ఒకనొక అధికారం ఉంటుంది. ఇంటాంజిబుల్ అంటే ఇవి అన్నట్టు. సో అలా భారతదేశంలో ఇప్పటి వరకు గుర్తింపు పొందిన యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో చోటు సంపాదించుకుని ఇక లింక్ చేసుకోండి. ఇక టాపిక్ ఏం లేదు, భారతదేశం యునెస్కోకి సంబంధించి ఇంటర్ గవర్నమెంటల్ కమిటీలో ఒక సభ్య దేశంగా ఎన్నికైందంటే ఇటీవల. ఆ సంస్థ ఏం చేస్తుంది, ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క దేశంలో వాటిని గుర్తిస్తారు. భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయి? 14 ఉన్నాయి. జస్ట్ సైడ్ హెడింగ్ చెప్తాను, వాటిని గుర్తుంచుకోండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒకటి కుడియట్టం అంటే కేరళ, ముడియట్టు కేరళ. అండ్ నెక్స్ట్ వేదిక చాంటింగ్, వేదాల్లో ఉండే మన ప్రత్యేకమైన పట్టణం. అండ్ నెక్స్ట్ రామ్లీలా, రమ్మన్, కల్బలియా గురించి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. కల్బలియా నృత్యం రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఆ డిజర్ట్ ఏరియాలో పూంగి అనే ఒక స్వరం వాయిస్తే మహిళలు చేసే నృత్యం కల్బలియా. దానికి సంబంధించి చెండావియా అనే ఒక యాప్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ చౌ డ్యాన్స్, అండ్ నెక్స్ట్ లడక్ బుద్ధిస్ట్ చాంటింగ్, మణిపూరి సంకీర్తన అండ్ ట్రెడిషనల్ బ్రాస్ ఆర్ట్స్.
యోగా గురించి కూడా ఇటీవల మీకు యోగా గురించి June 21 డిస్కస్ చేసినప్పుడు ఈ జాబితా గురించి చెప్పాను. యోగాకి 2016 సంవత్సరంలో ఇచ్చారు అని చెప్పేసి. అండ్ కుంభమేళ అండ్ నెక్స్ట్ ఇవేవైతే ఉంటాయో 14 అంశాలను లింక్ చేసుకోండి. దుర్గా పూజ ఇటువంటి అంశాలు ఖచ్చితంగా అడుగుతారు. భారతదేశంలో ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చోటు సంపాదించుకోనివి ఏవి అంటారు. 14 గుర్తుంచుకుంటే చాలా, ఏది ఇచ్చినా ఎలిమినేషన్ చేస్తే సరిపోతుంది. ఇవి గుర్తించే ప్రపంచవ్యాప్తంగా ఇవి ఉంటాయి ఒక్కొక్క దేశంలో. మన భారతదేశంలో 14. వీటిని గుర్తించే ప్రత్యేకమైన కళలను గుర్తించే అధికారము ఒక కమిటీకి ఉంటుంది, యునెస్కోకు సంబంధించి. ఆ కమిటీ ఇంటర్ గవర్నమెంట్ కమిటీ. ఆ కమిటీలో భారతదేశం సభ్యత్వ దేశంగా ఎన్నికైంది, గెట్ సెలెక్టెడ్ టు. అండ్ నెక్స్ట్ నేపాల్ చరిత్రలో మరియు భారతదేశ చరిత్రలోనే ఇప్పటి వరకు మొట్టమొదటిసారి నేపాల్ భారతదేశానికి సిమెంట్ని ఎగుమతి చేస్తుంది. సిమెంట్ గుర్తుంచుకోండి. ఇటీవల కాలంలో ఏ దేశం మొట్టమొదటిసారి భారతదేశానికి సిమెంట్ని ఎగుమతి చేస్తూ వార్తలు నిలుస్తుంది అంటారు. ఇటీవల భారతదేశం చరిత్రలో మొట్టమొదటిసారి ఏ దేశం నుండి సిమెంట్ దిగుమతి చేసుకుంటూ వార్తలు నిలుస్తుంది అంటారు. దాదాపు 3000 బ్యాగ్స్ ఉంటాయి సిమెంట్ బ్యాగ్స్. ఆ సిమెంట్ బ్యాగ్స్ని నేపాల్ భారతదేశానికి పంపించింది. ఎగుమతి మనకు దిగుమతి. సో ఈ ఒక పాయింట్ గుర్తుంచుకోండి, ఎందుకంటే విదేశీ సంబంధాలు అడుగుతారు మొట్టమొదటి కాబట్టి. ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు కూడా మనం నేపాల్ నుండి సిమెంట్ని దిగుమతి చేసుకోలేదు, నేపాల్ మనకి ఎగుమతి చేయలేదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. సో ఆ ప్రాంతం ఏదైతే ఉందో నవాల్ పరాసి అనే ఒక ప్రాంతంలో ఒక సిమెంట్ ఇండస్ట్రీ ఉంది నేపాల్కి సంబంధించి. సో పాల్పా సిమెంట్ ఇండస్ట్రీ, పాల్పా. ఆ సిమెంట్ ఇండస్ట్రీ వారు సునౌలి సరిహద్దు నుండి భారతదేశానికి 3000 సిమెంట్ బ్యాగ్లను ఎక్స్పోర్ట్ చేశారు. సిమెంట్ బ్యాగ్స్ ఫ్రమ్ నేపాల్ అని గుర్తుంచుకోండి. సిమెంట్ మనం వాడేటివి. అదేదైతే ఉంటుందో నేపాల్ ఇటీవల ఏం చెప్పిందంటే ఆ దేశంలో సిమెంట్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో వారు తయారు చేసిన సిమెంట్ ఏదైతే ఉంటుందో ఇండియాకి ఎగుమతి చేసే వారికి రాయితీ ఇస్తామని చెప్పారు. అంటే సిమెంట్ ఇండస్ట్రీని గ్రోత్ చేయడానికి మన అవసరాలు ఉన్నాయి కాబట్టి మన అవసరాలు తీర్చడానికి వారికి రాయితీ ఇచ్చేవారికి ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేసి భారతదేశానికి ఎగుమతి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అద్భుతం. యాక్చువల్లీ ఏ దేశంలో అయినా కూడా ఈ ట్రేడింగ్ అనేది ఇంపార్టెంట్, ట్రేడ్ వాణిజ్యం. సో ఇక్కడ మనకు అవన్నీ అవసరం లేదు. చరిత్రలో మొదటిసారి నేపాల్ భారతదేశానికి సిమెంట్ని ఎగుమతి చేసింది. భారతదేశం మొదటిసారి నేపాల్ దేశం నుండి సిమెంట్ని దిగుమతి చేసుకుంటుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇండియా నేపాల్ సంబంధాలు చాలా ఇంపార్టెంట్. మన సరిహద్దును పంచుకుంటున్న దేశాలకు సంబంధించి పక్కా ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. ఆపరేషన్ మైత్రి అన్నిటికంటే ఇంపార్టెంట్. 2015 సంవత్సరంలో నేపాల్లో తీవ్ర భూకంపం సంభవించింది. ఆ భూకంపం బారిన పడిన నేపాల్ ఏదైతే ఉంటుందో నేపాల్లో చిక్కుకుపోయిన భారతీయులను మన భారతదేశం తీసుకురావడానికి ఎవాక్యుయేషన్ ఆపరేషన్ మరియు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న నేపాల్కి భారతదేశం సాయం అందించడం ఆపరేషన్ మైత్రి ఏ రెండు దేశాలకు సంబంధించి అంటే ఇండియా, నేపాల్. ఇటువంటి అంశాలు చూడండి. అండ్ అంతెందుకు మనకు అంతకుముందు ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవనే గారు నేపాల్ నుండి అత్యున్నత పురస్కారాన్ని పొందారు. అటువంటి అంశాలు లింక్ చేసుకోండి. కాకపోతే ఇటీవల నేపాల్ సంబంధించి కొన్ని అంశాలు కూడా వివాదాస్పదమైనవి. ఎగ్జాంపుల్ కాలపాని, లిపు లేక్, లింపియాదురా. భారత్కి నేపాల్కి సరిహద్దుగా ఉండే ఒక ప్రాంతం ఏదైతే ఉంటుందో మనకి ఉత్తరాఖండ్లో ఈ కాలాపాని, లిపు లేక్, లింపియాదురా ఈ ప్రాంతాలు భారత్కి నేపాల్కి కొన్ని వివాదాస్పదంగా ఉంటాయి. ఆ ప్రాంతాలు వారి ప్రాంతాలుగా చూపించుకున్నారు. అక్కడ కొంత కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది రెండు దేశాల మధ్యలో. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు రామాయణానికి సంబంధించి, రామునికి సంబంధించి కూడా అప్పట్లో ఒక వివాదం వచ్చింది. సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు చేసిన ప్రకటన, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా చూడండి. అండ్ సో డ్రాగన్ ఫ్రూట్ మనం తరచూ మన ప్రాంతాల్లో చూసే డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉంటుందో సో డ్రాగన్ ఫ్రూట్ ఈజ్ నాట్ మేడ్ ఫర్ చైనా. యాక్చువల్గా డ్రాగన్ దేశం అంటాము, కానీ డ్రాగన్ ఫ్రూట్ చైనాకి సంబంధించి మాత్రం లింక్ చేసుకోకండి. అయినా కూడా ఈ డ్రాగన్ అనే పేరు వినొద్దు. డ్రాగన్ అనే పేరు వింటేనే మనకు చైనా గుర్తొస్తుందని చెప్పేసి అంతకుముందు గుజరాత్ ప్రభుత్వం విజయ్ రూపానీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు భూపేంద్ర భాయ్ పటేల్ గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి, అంతకుముందు విజయ్ రూపానీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే డ్రాగన్ ఫ్రూట్ని పేరు మార్చింది. డ్రాగన్ ఫ్రూట్ పేరు మార్చి కమలం పండు అని చెప్పేసి కమలం పండు సేమ్ లోటస్ ఫ్లవర్ లాగా ఉంటుందని చెప్పేసి కమలం పండుగ పేరు మార్చింది. అప్పుడు మనం డిస్కస్ చేసాం డ్రాగన్ ఫ్రూట్ గురించి. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఒకసారి వార్తలకు వచ్చింది. అటువంటి డ్రాగన్ ఫ్రూట్ ఈరోజు ఎందుకు వార్తలకు వచ్చింది అంటే భారత ప్రభుత్వం డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందంట. ముఖ్యంగా పంజాబ్, హర్యానా వీళ్ళు ఎక్కువగా ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ పండుతుంది. భారతదేశంలో అధిక మొత్తంలో డ్రాగన్ ఫ్రూట్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏదంటే మిజోరం. డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్న మొట్టమొదటి భారతదేశంలోనే డ్రాగన్ ఫ్రూట్ అంటే గుర్తొచ్చింది మిజోరం. ఎక్కువగా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఒక దేశం డ్రాగన్ ఫ్రూట్ పైనే ఎగుమతి చేస్తూ ఆర్థిక వృద్ధిని నమోదు చేసింది. ఆ దేశం వియత్నాం అధిక మొత్తంలో డ్రాగన్ ఫ్రూట్ని కల్టివేట్ చేసి ప్రపంచ దేశాలకి ఎగుమతి చేసింది. డ్రాగన్ ఫ్రూట్, టేస్టీ డ్రాగన్ ఫ్రూట్. అందులో పింక్, ఎల్లో, వైట్ ఉంటుంది.
ఆ టిష్యూ ఏదైతే ఉంటుందో అది. అటువంటి డ్రాగన్ ఫ్రూట్ పైన వియత్నాం దేశం అభివృద్ధి చెందుతోంది అని గమనించి భారతదేశంలో కూడా డ్రాగన్ ఫ్రూట్కి డిమాండ్ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ని చాలా వరకు మెడిసినల్గా మనకి ఇంపార్టెంట్ చూస్తాం. ఏదైనా జ్వరం వచ్చినప్పుడు కానీ ఏది లేదా డెంగ్యూ లాంటిది ప్లేట్లెట్స్ పడిపోయినప్పుడు డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్ తీసుకుంటాం. అటువంటి డ్రాగన్ ఫ్రూట్ కల్టివేషన్ భారతదేశంలో విస్తృతం చేయాలని భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ని కూడా సిద్ధం చేస్తుందట. యాక్షన్ ప్లాన్ అంటే డ్రాగన్ ఫ్రూట్ని భారతదేశంలో పండించడం, రైతులకు ఇచ్చే రాయితీ కానివ్వండి, ప్రోత్సాహకాలు కానీ. సో అలా డ్రాగన్ ఫ్రూట్ ఈరోజు వార్తలు ఇచ్చింది. డ్రాగన్ ఫ్రూట్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే రిప్లైని గుర్తుంచుకోండి. ఏదైనా ఒక ఫ్రూట్ కానీ, ఒక ట్రీ కానీ, ఒక జంతువు కానీ వార్తలోకి వచ్చిందంటే ఖచ్చితంగా దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఇంపార్టెంట్. సో సైంటిఫిక్ నేమ్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే సెలెనిసెరస్ అండేటస్ అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. అదేంటంటే డ్రాగన్ ఫ్రూట్. ఎగ్జామినేషన్లో డ్రాగన్ ఫ్రూట్ అని డైరెక్ట్గా అడగకపోవచ్చు, ఇలా అడగవచ్చు. సెలెనిసెరస్ అండేటస్ అనేది ఇటీవల వార్తలు ఇచ్చింది. అదేంటంటే డ్రాగన్ ఫ్రూట్. దానికి సంబంధించి నేషనల్ యాక్షన్ ప్లాన్ చేస్తారంట. అంటే ప్రతి రాష్ట్రానికి కూడా డ్రాగన్ ఫ్రూట్ కల్టివేట్ చేయండి అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేయడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్ రష్యా సంబంధాలలో భాగంగా ఒక ఒప్పందం వార్తలను ఇచ్చింది. ఆ ఒప్పందానికి సంబంధించి ఒక న్యూక్లియర్ ప్లాంట్, ఒక అణువిద్యుత్ కేంద్రం భారతదేశంలో వార్తలు ఇచ్చింది. అదేంటంటే కుడంకులం అణువిద్యుత్ కేంద్రం, న్యూక్లియర్ ప్లాంట్. సో కుడంకులం అణువిద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు రాష్ట్రం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, పోటీ పరీక్షలు తరచూ అడుగుతున్నారు. ముఖ్యంగా అణువిద్యుత్ కేంద్రాలు, వాటి పేర్లు, వాటి రాష్ట్రాలు, వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఎగ్జాంపుల్ భారతదేశంలో చాలా ఉన్నాయి. తారాపూర్, జైతాపూర్ మహారాష్ట్ర కానివ్వండి, కైగా కర్ణాటక, అలా చెప్పుకుంటూ పోతే నరోరా, కాక్రపారా ఇటువంటివి ఏవైతే ఉంటాయో, రావత్బట్ట, ఏ రాష్ట్రాల్లోనే వాటి లొకేషన్ చూడండి. అండ్ కుడంకులం అణువిద్యుత్ కేంద్రం అనగానే తమిళనాడు గుర్తుకు రావాలి. సో కుడంకులం అణువిద్యుత్ కేంద్రం అనగానే మనకి ఇంకొక దేశం గుర్తుకు రావాలి, రష్యా సహకారం. సో కుడంకులం అణువిద్యుత్ కేంద్రానికి కావాల్సిన సాంకేతిక సాయాన్ని, టెక్నాలజీని భారతదేశానికి ట్రాన్స్ఫర్ చేయడానికి, టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయడానికి భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏదంటే రష్యా. ఇండియా రష్యా రిలేషన్ దేనికి సంబంధించింది? కుడంకులం అణువిద్యుత్ కేంద్రానికి కావాల్సిన సాంకేతిక సాయం. సో ఎవరెవరికి ఇస్తారు? రష్యా భారతదేశానికి సాంకేతిక సాయం, టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తుందంట. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశం, హోమ్ మినిస్టర్. భారతదేశంలో హోంమంత్రిత్వ శాఖగా ప్రస్తుతం ఎవరు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు? అమిత్ షా గారు ప్రారంభించిన ఒక దేవాలయం వార్తలు ఇచ్చింది. రామానుజాచార్యుల వారికి సంబంధించి, దక్షిణ భారతదేశానికి సంబంధించిన వైష్ణవిజంని నమ్మిన, ముఖ్యంగా అన్టచబిలిటీకి వ్యతిరేకంగా పోరాడిన మనకి రామానుజాచార్యుల గారి విగ్రహం, ఒక టెంపుల్. దీన్ని వర్చువల్గా ప్రారంభించారు అమిత్ షా. వర్చువల్గా అంటే ఆన్లైన్లో ఉన్నట్టు, అక్కడికి వెళ్ళకుండా. మరి ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్లో ఉంది. అదేంటో చూడండి. హోమ్ మినిస్టర్ అమిత్ షా వర్చువల్లీ అన్వీల్డ్ స్టాచ్యూ ఆఫ్ పీస్ ఆఫ్ స్వామి రామానుజాచార్య. ఇటీవల రామానుజాచార్యుల వారి విగ్రహం, శాంతి విగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు? శాంతి విగ్రహం అని గుర్తుంచుకోండి. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కాదు. మనకు సమతామూర్తి విగ్రహం ఏమో హైదరాబాద్. ప్రపంచంలో కూర్చొని ఉన్న అతిపెద్ద విగ్రహం ఏదంటే రామానుజాచార్యుల వారిది. అదేమో సమతామూర్తిగా అంటే ఈక్వాలిటీని ప్రచారం చేసినందుకు మన హైదరాబాద్ ఉంది అతిపెద్దది. కానీ ఇక్కడేమంటున్నాను? పీస్ ఆఫ్, స్టాచ్యూ ఆఫ్ పీస్, శాంతి విగ్రహం ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్ అని గుర్తుంచుకోండి. జమ్మూ కాశ్మీర్లో రామానుజాచార్యుల వారి విగ్రహాన్ని అన్వీల్ చేశారు, వర్చువల్గా ప్రారంభించారు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఈ విగ్రహాలకు సంబంధించిన అంశాలు ఏవైతే వార్తలు ఇచ్చాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. పోటీ పరీక్షలు అడగవచ్చు. ముఖ్యంగా మీరు రీసెంట్గా ఎగ్జామినేషన్ గమనిస్తే టెంపుల్స్ పైన, పండుగల పైన క్వశ్చన్స్ ఎక్కువగా చూస్తే ఆస్కారం ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఒక పండుగ. సో కర్చీ పూజ అనే ఒక పండుగ, ఒక ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటారు? అంతకుమించి అడిగారు. త్రిపుర. భారతదేశంలో ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రానికి సంబంధించి కర్చీ పూజ ప్రత్యేకత ఏంటంటే ఈ ఫెస్టివల్లో 14 గాడెసెస్, దేవుళ్ళు దేవతలని స్మరిస్తూ ప్రత్యేకంగా జాతర జరుగుతుంది. 9 డే ఫెస్టివల్. అలా కర్చీ పూజ అనే ఒక ప్రత్యేకమైన పండుగతో వార్తలు ఇచ్చిన ఈశాన్య రాష్ట్రం ఏది అంటే త్రిపుర అని గుర్తుంచుకోండి. ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతుంది, ఈ ఆషాఢ మాసం సమయంలో జరుగుతుంది అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల వార్తలు ఇచ్చిన పండుగలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంబుబాచి మేళా. ఈసారి అంబుబాచి మేళా మీద ఎక్స్పెక్టెడ్ బిట్. అంబుబాచి మేళా, కామాఖ్యాదేవి టెంపుల్ ప్రత్యేకత చూడండి. అండ్ అక్కడ అంబుబాచి మేళా అస్సాం రాష్ట్రం అని చూడండి. నీలాచల్ కొండపైన జరుగుతుంది. అండ్ రజపర్బ పండుగ మనకి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. ఈ రెండు పండుగలు కూడా మెన్స్ట్రుయేషన్కి సంబంధించి, స్త్రీ తత్వానికి సంబంధించి, విమెన్హుడ్కి సంబంధించి.
అండ్ అట్ ద సేమ్ టైం భారతదేశంలో ఇటీవల బైకో అనే ఒక పండుగ వార్తలు ఇచ్చింది. అస్సాం రాష్ట్రానికి సంబంధించి బైకో పండుగ, రబాస్ అనే గిరిజన తెగ. యాక్చువల్గా ఇది కూడా గిరిజనుల పండుగనే, కానీ కామన్గా హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళందరూ కూడా ఈ పండుగలో సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇటీవల మనకి జమ్మూ కాశ్మీర్ సంబంధించి రజ్ఞాదేవి దేవాలయంలో జరిగే, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సిటీ దగ్గర రజ్ఞాదేవి దేవాలయంలో జరిగే ఖీర్ భవానీ ఉత్సవాలు, అదొకటి ఇంపార్టెంట్. సో ఇటువంటి పండుగ. అండ్ శీతల్ షష్ఠి, ఒడిషా రాష్ట్రంలో శివపార్వతుల వివాహ మహోత్సవం, శీతల్ షష్ఠి గురించి డిస్కస్ చేస్తాం. ఇటువంటి అంశాలు కొన్ని ప్రత్యేకంగా చూడండి. పండుగలకు సంబంధించి ఒక ప్రశ్న చూడొచ్చు, కర్చీ పూజ. అండ్ నెక్స్ట్ సో కుశాల్ కర్మి, మిషన్ కుశాల్ కర్మి అనే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్, ఒక స్కీమ్ని, ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఏదంటే ఢిల్లీ. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, కానీ ప్రభుత్వం ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతమే అసెంబ్లీ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఉంటుంది. సో ఢిల్లీలో ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పార్టీ ఏదంటే ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ గారు. సో అరవింద్ కేజ్రీవాల్ గారి ప్రభుత్వం, అందులో డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియా గారు తను ప్రారంభించారు, నిన్నటి తన చేతుల మీద ప్రారంభించారు మిషన్ కుశాల్ కర్మి. కుశాల్ కర్మి ముఖ్యంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు కదా, కన్స్ట్రక్షన్ సెక్టార్లో. సో కన్స్ట్రక్షన్ సెక్టార్లో పనిచేసే వర్కర్స్ ఎవరు ఉంటారో వారికి స్కిల్లింగ్ ఇవ్వడం, నైపుణ్యాన్ని పెంచే ఒక కార్యక్రమం. సో ఢిల్లీ గవర్నమెంట్ లాంచెస్ మిషన్ కుశాల్ కర్మి టు అప్స్కిల్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. నిర్మాణ రంగంలో ఉండే కార్మికులకు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రారంభించబడిన ప్రత్యేక కార్యక్రమంగా దీన్ని చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం, కానీ రాష్ట్రానికి ఉండే అధికారాలు కొన్ని ఉంటాయి. సో మిషన్ కుశాల్ కర్మి నిర్మాణ రంగంలోని కార్మికులకు నైపుణ్యాన్ని నింపే ఒక ప్రత్యేక కార్యక్రమం ఏ ప్రభుత్వం అంటారు? ఢిల్లీ. సో ఇక్కడ ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, DSEU, ఢిల్లీ స్కిల్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఢిల్లీకి సంబంధించి ఈ స్కిల్ నైపుణ్యాన్ని కలుగజేస్తుంది. అండ్ ఢిల్లీ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వెల్ఫేర్ బోర్డు, ఆ వెల్ఫేర్ బోర్డు కూడా ఇందులో బాధ్యత వహిస్తుంది. జస్ట్ గుర్తుంచుకోండి, కుశాల్ కర్మి నిర్మాణ రంగంలో నైపుణ్యాభివృద్ధి చేసే కార్యక్రమం. అండ్ నెక్స్ట్ ఆర్కే గుప్తా గారు, ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తుల్లో ఆర్కే గుప్తా గారు వార్తలు ఇచ్చారు. ఆర్కే గుప్తా గారు సీనియర్ IAS అధికారి. ఆర్కే గుప్తా గారు భారతదేశంలో కేంద్ర ఎన్నికల సంఘంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ ఆర్కే గుప్తా. కామన్గా ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రశ్నలు అడిగితే ప్రధాన ఎన్నికల అధికారి ఎవరంటారు? రాజీవ్ కుమార్ గారు ఇటీవల వార్తలు ఇచ్చారు. అండ్ ఎన్నికల సంఘం అంటే మనకు రాజ్యాంగబద్ధ సంస్థ, ఆర్టికల్ 324. ప్రస్తుతం ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. సో మనకు ఎన్నికల సంఘాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే, కేంద్ర ఎన్నికల సంఘం చూస్తే 1+2 బాడీ అది. సో ఒక ప్రధాన ఎన్నికల అధికారి, 2 ఎన్నికల అధికారులు ఉంటారు, గుర్తుంచుకోండి. సో అందులో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్గా నియమితులతో వార్తలు ఇచ్చే పర్సన్ ఆర్కే గుప్తా. ఎన్నికల సంఘంలో నియామకం అంటే భారతదేశంలో ఒకరికి అధికారం ఉంటుంది, అది రాష్ట్రపతి. రాష్ట్రపతి కల్పించబడిన అధికారంలో ఒక అధికారం ఎన్నికల సంఘంలో నియామకం. అండ్ నెక్స్ట్ ఎలెనా రిబెకినా ఈరోజు ప్రత్యేకంగా వార్తలు వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న వింబుల్డన్, సో వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేతగా వార్తలు ఇచ్చిన ఎలెనా రిబెకినా. వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు అంటారు? ఎలెనా రిబెకినా. సో ఏ దేశానికి సంబంధించిన వారంటే యాక్చువల్గా రష్యాలో జననం, రష్యాలో పుట్టింది, కజకిస్తాన్లో స్థిరపడారు. సో కజకిస్తాన్ తరపున సింగిల్స్ గెలుచుకున్న, వింబుల్డన్ గెలుచుకున్న, అసలు టెన్నిస్ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న మొట్టమొదటి అమ్మాయి 23 years ఆఫ్ ఏజ్ ఎలెనా రిబెకినా అని గుర్తుంచుకోండి. ఈరోజు ఈవినింగ్ 1 versus 21 అంటే మొదటి కప్పు కోసం ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తి 21వ గ్రాండ్ స్లామ్ గెలవడానికి ప్రయత్నిస్తున్న జకోవిచ్ మధ్యలో ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ఆ ఫైనల్ మ్యాచ్ మనకి ఎట్లాగో నైట్లో జరుగుతుంది కాబట్టి రేపటి క్లాస్లో మనం ఆ టాపిక్ కవర్ అవుతుంది. సో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్, వింబుల్డన్ సింగిల్స్ గ్రాండ్ స్లామ్ విజేతగా వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరు అంటారు? ఎలెనా రిబెకినా అని గుర్తుంచుకోండి. కెరీర్లో మొదటి గ్రాండ్ స్లామ్లో 4 ఉంటాయి మనకి: అమెరికన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ అండ్ ఎట్ ద సేమ్ టైం ఫ్రెంచ్ ఓపెన్. ఈ 4 గ్రాండ్ స్లామ్కి సంబంధించి సింగిల్స్ విజేతలు వీటికి సంబంధించి అడగవచ్చు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, శ్రీలంకలో తారాస్థాయికి చేరిన ఆగ్రహ జ్వాలలు, అంటే ముఖ్యంగా శ్రీలంక సంక్షోభానికి సంబంధించి అన్ని అంశాలు మనం చూసాము. అండ్ దేశంలో అత్యధిక ఎక్స్ప్రెస్ వేలు కలిగి ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. అండ్ నెక్స్ట్ దేశంలోనే లాంగెస్ట్ అతి పొడవైన స్కైవేగా ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిన రైల్వే స్టేషన్, దాని యొక్క ప్రత్యేకత. అండ్ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా రాజస్థాన్ రాష్ట్రం వార్తలు నిలుస్తుంది రైట్ టు హెల్త్ బిల్ని ప్రారంభిస్తూ. అండ్ నెక్స్ట్
ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్కి సంబంధించి యునెస్కోలో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీలో సభ్యత్వ దేశంగా భారతదేశం ఎన్నిక. అండ్ నేపాల్ నుండి మొదటిసారి సిమెంట్. నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ కల్టివేషన్కి భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి కార్యాచరణ సిద్ధం చేస్తుంది, జాతీయ కార్యాచరణ. అండ్ నెక్స్ట్ కుడంకులం అణు విద్యుత్ కేంద్రంలో సహాయం కోసం, ఆర్థిక సాయం కాదు సాంకేతిక సాయం కోసం రష్యా. అండ్ నెక్స్ట్ అమిత్ షా గారు వర్చువల్గా ప్రారంభించిన స్టాచ్యూ ఆఫ్ పీస్. అండ్ నెక్స్ట్ కర్చీ పూజ అనేది ఒకటి వార్తలు ఇచ్చింది. ఏ రాష్ట్రం అంటే త్రిపుర. అండ్ నెక్స్ట్ మిషన్ కుషాల్ కర్మి టు అప్స్కిల్ కన్స్ట్రక్షన్ సెక్టర్ వర్కర్స్, ఢిల్లీ ప్రభుత్వం. అండ్ ఆర్కే గుప్తా వార్తల్లో వ్యక్తులు, ఎన్నికల సంఘానికి సంబంధించి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్. అండ్ ఎలెనా రిబెకినా ఈ సంవత్సరం వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ విజేతగా కజకిస్తాన్కి సంబంధించిన అమ్మాయి వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.